బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి 26వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండం 26వ అధ్యాయం. ఈరోజు 24వ మాట మన ఆరాధన కొరకు మనందరం కలిపి చదువుకుందాం. 26వ అధ్యాయం 24వ మాట బైబిల్ గ్రంథాలు ఉన్నవారు అందరము కలిపి మనం చదువుకొని ప్రభుని ఆరాధన చేసుకునే ముందు దేవుని యొక్క మాటలు కొంతసేపు వినడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ నుండి అతడు బెహెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. అందరూ నాతో పాటు మాట చెప్పండి. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఈరోజు మనం ఆరాధన చేసే ముందు దేవుడు మనల్ని బలపరుస్తూ ఆయన మనకు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కొంతమంది చాలా భయముతో వచ్చారేమో. ఆ భయం అనేది కొంతమంది ముఖాల్లో కనబడవచ్చు, కొంతమంది ముఖాల్లో కనబడకుండా హృదయములోనే దాచుకొని లోపల కుమిలిపోతూ ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో భయపడుతూ ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతూ ఒకవేళ మీరు వచ్చినట్టయితే, దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయముతో వచ్చావని నాకు తెలుసు, ఎందుకంటే నీ యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడను, నీ యొక్క హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడను, నీ యొక్క సమస్తము నీ ఆలోచన కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు చాలా భయముతో వచ్చావు. నువ్వు భయపడకు. ఎందుకు అంటే నీకు నేను తోడుగా ఉంటాను గనుక భయపడకు అని చెప్తున్నాడు. సహజంగా మనకి కొంతకాలం కొంతవరకే కొంతమంది తోడుగా ఉంటారు. తర్వాత ఆ మనుష్యులు అనేది మనకి కొన్నిసార్లు మనకు వాళ్ళు దూరం అవ్వచ్చు, కొన్నిసార్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కొన్నిసార్లు మనకు తోడుగా ఉన్నటువంటి ఉద్యోగం పోవచ్చు, మనకు తోడు అనుకుంటున్న డబ్బు మన దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నాకు మంచి ఆరోగ్యం ఉంది అనుకుంటే ఆరోగ్యము కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను తోడై ఉన్నాను. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఆయన తోడుగా ఉంటే మనకి వచ్చేదేంటి? ఆయన తోడుగా ఉంటే మనకు లభించేదేంటి? ఆయన తోడుగా ఉంటే మనకు మేలేంటి? ఆయన మనకు తోడుగా ఉంటే మనకి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అంటే బైబిల్లో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. చూడండి దయచేసి, యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం, కొంచెం ఎక్కువ తగ్గించు, 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకుము. నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ఇక్కడ ఏమంటున్నాడు అంటే,
భయపడొద్దు, నీకు నేను తోడై ఉన్నాను అని చెబుతూ ఒక మాట అంటున్నాడు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు జరిగేది ఏంటంటే ఆయన మనలను బలపరిచేవాడిగా ఉంటాడు. మనుషులకు దేవునికి వ్యత్యాసం ఏంటంటే, మనుషులకు దేవునికి తేడా ఏంటంటే, మనుష్యులు ఎప్పుడూ కూడా మనలను బలహీనపరచడానికే ప్రయత్నం చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనుషులు ఎప్పుడూ కూడా నిన్ను బలపరచడానికి ప్రయత్నం చేయరు. నిన్నెప్పుడూ కూడా ఏదో ఒక రీతిగా బలహీనపరచడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఏదో ఒక రీతిగా నువ్వు సన్నగిల్లడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. తోడుగా ఉండడం మాత్రమే కాదు, నేను నిన్ను బలపరుస్తాను. ఈరోజు చాలామంది 3 రకాలుగా బలహీనం అయిపోయారు. చాలామంది, ఒకటి, మానసికంగా చాలామంది ఈరోజు బలహీనులు అయిపోయారు. మీరు మనుషుల్ని గమనిస్తూ ఉంటే వారు మానసికంగా చాలా వీక్ అయిపోయారు అనడానికి కొన్ని సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది చెబుతున్నది ఏంటంటే నిద్ర పట్టడం లేదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మీకు నిద్ర ఎక్కువగా పట్టడం లేదో మీరు మానసికంగా చాలా బలహీనులు అవుతున్నారు అని అర్థం. అందుకే ఎవరైనా మానసికంగా బలహీనమైపోయి ఒక మూల కూర్చొని ఏదో ఆలోచన చేసుకుంటూ ఎవ్వరితో మాట్లాడకుండా, ఎవ్వరితో మాట్లాడాలి అనిపించకుండా, ఆత్మన్యూన్యతా భావముతో ఏదో కోల్పోయినట్టు గోర్లు గిల్లుకుంటూ, లేకపోతే ఒక్కరే ప్రయాణం చేస్తూ ఎక్కడికో నడుచుకొని వెళ్ళిపోయి ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని వస్తూ వాళ్ళు అలా గడుపుతూ ఉన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు మానసికంగా చాలా బలహీనులు అయిపోయారు అని అర్థం. అందుకే అలాంటి వాళ్ళని మీరు మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే నిద్ర పట్టడానికి మాత్రలు ఇస్తారు. ఆ నిద్ర పడుతూ ఉంటుండగా వారి యొక్క మానసిక వ్యాధి పోతుంది. అంటే ఈరోజు చాలామందికి నిద్ర పట్టడం లేదు, చాలామంది భయపడుతున్నారు, చాలామంది ఆందోళన చెందుతున్నారు, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మానసికంగా చాలామంది బలహీనులు అయిపోతున్నారు. ఎలా చెప్పండి? ఇక రెండవది, చాలామంది శారీరకంగా బలహీనులు అయిపోతున్నారు. అంటే 40 సంవత్సరాల వయస్సు గలవారు కూడా ఈరోజు కీళ్ళు నొప్పులు అని, మోకాళ్ళు నొప్పులు అని, లేకపోతే రకరకాలైనటువంటి అనారోగ్యాలతో మనిషి సతమతం అవుతున్నాడు. అంటే శారీరకంగా బలహీనం అయిపోతున్నాడు. 3, చాలామంది ఆధ్యాత్మికంగా బలహీనులు అయిపోతున్నారు. ఎలా చెప్పండి? అంటే దేవుడంటే ఆశ సన్నగిల్లిపోవడం, దేవుడంటే ఒకప్పుడున్న ప్రేమ లేకపోవడం, ఇతరులను క్షమించలేకపోవడం, భక్తిలో ఎదగకపోవడం, పరిశుద్ధతలో ఎదగలేకపోవడం, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నేర్చుకోవాలి అన్న తపన లేకపోవడం, ఇవన్నీ కూడా భక్తిలో ఎదగలేకపోవడానికి కారణాలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీకు నేను తోడై ఉంటాను, నీకు నేను తోడుగా ఉంటే నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. అంటే ఈరోజు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక మానసికంగా మనం బలపరచబడుతున్నాం. శారీరకముగా మనకు అనారోగ్యం వచ్చినా దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆధ్యాత్మికంగా కూడా మనం బలపడడానికి కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆయన తోడుగా ఉండడం చేత మనము దినదినము బలపరచబడుతున్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆయన ఇలా చెబుతున్నాడు. చూడండి దయచేసి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు. నువ్వు ఒకవేళ ఈరోజు
నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ అప్పుల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ బాధల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ కన్నీటిలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ నిరుద్యోగ బాధలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ కుటుంబ సమస్యల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ పాప భారములో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అనుకుంటే దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు, విడిపించుటకు తోడుగా ఉన్నాను. మన దేవుడు విడిపించే దేవుడు. 18 సంవత్సరాలుగా ఒక ఆమెకు దయ్యం బట్టి ఆమె నడుము వంచేస్తే ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఏం చేశాడు యేసు ప్రభువారు? ఆమెకు స్వస్థపరిచినప్పుడు ఆమె చక్కగా నిలువబడి దేవుని ఏం చేసింది? మహిమపరిచింది. 2000 దయ్యాలు బట్టాయి. సేన అనే దయ్యం పట్టిన వాడికి ప్రభువాన్ని విడిపించినప్పుడు డెకపోలి అంటే 10 పట్టణాలకు వెళ్ళి దేవుడు తన జీవితంలో చేసిన మేళ్ళన్నీ కూడా ఆ సేనా దయ్యం పట్టిన వాడు చెప్పాడు. ఒక ఆమెకు 7 దయ్యాలు పట్టాయి. మగ్దలేనే మరియా అన్న ఆమెకు ఎన్ని దయ్యాలు? దేవుడు ఆ 7 దయ్యాలను విడిపించినప్పుడు ఆమె సిలువ దగ్గర ఉన్నది. అంటే సిలువ యేసు ప్రభువారు ఆ సిలువ వేసినప్పుడు ఆ వెనక్కి వెంబడించింది. తర్వాత ఆదివారం మొట్టమొదటిగా ఎవరు కనబడ్డారు అంటే మగ్దలేనే మరియకే యేసు ప్రభువారు కనబడ్డాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలతో ఉన్నా దేవుడు కానీ నీకు తోడుగా ఉంటే నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. అంటే దేవుని తోడు మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? ఇక మూడవది, దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? 26వ అధ్యాయం ఆదికాండం 24వ మాట. అక్కడ నుండి బెహెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీకు నేను తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమునకు విస్తరింప చేసేదను. చూడండి, ఇప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు నేను తోడుగా ఉన్నాను గనుక నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఏదో ఆదివారం నాడు మందిరంకి రాకుండా కష్టపడితే, లక్షవారం నాడు సంఘ ప్రార్థనకు రాకుండా కష్టపడితే ఆశీర్వాదం రాదు. బైబిల్లో ఏముందంటే, నరులు కష్టార్జితము చేత ఐశ్వర్యము ఎక్కువ కాదు కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును అని ఉంది. అంటే దేవుడు ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. ఒక ఆయన ఒకరింట్లో రైతుగా ఉండేవాడు. అది చాలక దొంగతనాలు చేసేవాడు. అలాంటి వ్యక్తి, వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళి అయితే వాళ్ళ భార్యకు మొత్తానికి ప్రభు దగ్గరికి రావాలి అనే మనసు కలిగి ప్రభు దగ్గరకు వచ్చింది ఆమె. ప్రభు దగ్గరకు వచ్చాక అసలు ఎందుకు ఇలా ప్రతి వారం వెళ్ళిపోతుంది? నిజంగా చర్చికే వెళ్తుందా అంటే వాళ్ళ ఊరిలో చర్చి లేదు, ఇంకొక ఊరికి చర్చికి వెళ్ళాలి. కాబట్టి ఎక్కడికి వెళ్తుంది అని ఆమెను వెనక నుండి ఫాలో చేస్తూ వచ్చేవాడు ఆయన. అలా వచ్చి ఆయన కూర్చొని దేవుని నమ్ముకున్నాడు. నమ్ముకునేక నెమ్మదిగా చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు. దేవుడు నెమ్మదిగా ఆశీర్వదించాడు, దీవించాడు. ఆ పిల్లలందరికీ దేవుడు మంచిగా పెళ్ళిళ్ళు చేశాడు. మొన్న ఒక అమ్మాయి కారు కొనుక్కుంది. ఒకప్పుడు పాలేరుగా ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు 4 వీలర్ ఉంది, 2 వీలర్ ఉంది. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక అమ్మాయి మొన్న కారు కొనుక్కుంది 10 రోజుల క్రితం. అంటే దేవుడు యెహోవా ఆశీర్వాదం అనేది ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి
మనకి దేవుడు ఆశీర్వాదము కావాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి. ఆయన తోడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఆ తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. 41:10. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరుచుకొంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉన్నాను గనుక నీకు ఇంకొక మేలు చేస్తాను, అదేంటంటే సహాయము చేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడండి అంటే మనుషులు కొన్నిసార్లు సహాయము చేయగలిగిన స్థితిలో ఉండి కూడా సహాయము చెయ్యరు. దానికి ఏవో కారణాలు ఉండొచ్చు. సహాయము చెయ్యగలిగిన స్థితిలో కూడా కొంతమంది సహాయము చెయ్యరు. కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే ఖచ్చితముగా ఆయన సహాయము చేస్తాడు. ఇప్పుడు 2000 దయ్యాలు బట్టే ఆ సేనా దయ్యం పట్టిన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడా? యేసు ప్రభు వారు సముద్రములో ప్రయాణము చేసుకుని వాడి దగ్గరికి వెళ్ళాడా? యేసు ప్రభు వారు మరి సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు సైతానుగాడు అడ్డుకోవడానికి ఏం చేశాడు? తుఫాను వచ్చింది. ఏమొచ్చిందండి? తుఫాను వచ్చింది. దేవుడు ఏం చేశాడు? గాలిని గద్దించాడు, తుఫాన్ని ఆపు చేశాడు. గాలిని గద్దించి తుఫాన్ని ఆపు చేసి ఆ గెరాసీనుల దేశానికి వెళ్ళి 2000 దయ్యాల్ని పోగొట్టాడు. అంటే ఎంత దూరమో అయినా కూడా యేసు ప్రభు వారు వెళ్ళాడు సహాయం చేయడానికి. అంటే ఇప్పుడు మనకి దేవునికి తేడా ఏంటి? పురుషులు చెప్పండి, మనకి దేవునికి తేడా ఏంటి? కొంచెం ఆలోచన చేసి చెప్పండి వేగంగా. మీరు చెప్పండి, మనకి దేవునికి తేడా ఏంటి? మనకి దేవునికి తేడా ఏంటంటే సహాయము కావలసిన వ్యక్తి సహాయం ఎవరు చేస్తారో అక్కడికి వెళ్ళాలి. అది మనిషి పద్ధతి. ఏంటి, వాడు అవసరమైతే వాడు నా దగ్గరికి రావాలి, నేను వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? వాడు అవసరం కాబట్టి నా కాలు దగ్గరికి రావాలి, వాడు అవసరం కాబట్టి నా ఇంటిలోకి రావాలి, వాడు అవసరం కాబట్టి నన్ను చేతులు జోడించి అడగాలి అని మనిషి అంటాడు. కానీ చూసారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన అవసరమైన ఆయన మన దగ్గరకు వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి 7 మెట్లు దిగి దాసుని రూపము ధరించి పేద నరుడుగా భూలోకంలో జన్మించాడు. అంటే మనిషి ఏం చేస్తాడు అంటే సహాయము కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సహాయము చేసేవారి దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయము చేయడానికి మన దగ్గరకు వచ్చాడు. ఆయన ఏం చేయడానికి? మరి అలాంటి దేవుడు ఎక్కడైనా మనకు దొరుకుతాడా? ఆ దేవునికి ఈరోజు మనం ఆరాధన చేయాలి. ప్రభువా, నాకు సహాయము చేయడానికి, నాకు తోడుగా ఉండడానికి, మీ వైభవాన్నంతా విడిచిపెట్టి, మీ మహిమనంతా విడిచిపెట్టి, ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి, ఈ పాపిష్టి లోకములో మనుషులు చేసినటువంటి పాపిష్టి అంటే మనుషులు చేస్తున్నటువంటి ఈ పాపాల లోకములో మీరు కూడా పాప శరీరాకారముతో జన్మించి నా కొరకు మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అని దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన మనకు తోడుగా ఉండుట వలన మనకేమి లభించింది? సహాయము లభించింది. అంటే ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక సమయోచితమైన సహాయమును దేవుడు మనకు చేస్తున్నాడు. ఏ సహాయాన్ని? సమయోచితమైన సహాయం. కొన్నిసార్లు సమయోచితంగా దేవుడు మనకేం చేస్తుంటాడు అంటే సహాయము చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు సహాయము చేయడానికి కారణం ఏంటంటే ఆయన మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. 30వ అధ్యాయం 11వ వచనం.
యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నీకు నేను తోడై ఉన్నాను. చూడండి, నేను నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అంటే ఈరోజు మనకు రక్షణ ఎలా వచ్చింది అంటే, రక్షణ 3 రకాలు. అందులో మరలా చాలా విభాగాలు మనం కేటాయించవచ్చు. ఒకటి, గత కాలమందు రక్షణ, ప్రస్తుత కాలమందు రక్షణ, రాబోతున్న కాలమందు రక్షణ. అంటే గత పాపాల నుంచి దేవుడు మనల్ని రక్షించాడు, ఈరోజు కూడా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, రేపు కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉండడానికే వచ్చాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఏం పేరు? ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఇప్పుడు యేసేపు జీవితంలో మనం చూస్తే, యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక అతడు చేయునుదంతయు సఫలమవుతుంది అని ఉంది ఆదికాండములో. యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళాక పొతిఫర్ ఇల్లు దీవించబడింది, పొతిఫర్ ఇల్లు ఆశీర్వాదించబడింది. యేసేపును బట్టి పొతిఫర్ను దేవుడు దీవించాడు. ఎవరిని బట్టి? ఉందా లేదా వాక్యంలో? ఎవరిని బట్టి? ఆ సంగతి ఎవరు గమనించారు? పొతిఫర్ గమనించాడు. ఈ అబ్బాయి మన ఇంట్లోకి వచ్చాక మనకంతా బాగుంది, ఈ అబ్బాయి చాలా నీతి నిజాయితీ గలవాడు, ఈ అబ్బాయి నిజంగా దేవుని నమ్ముకున్నాడని ఇల్లంతా అప్పగించేశాడు. ఆ ఇంట్లో ఏమున్నదో ఏమి లేదో కూడా ఆయనకు తెలియదని ఉంది బైబిల్లో. అంటే సమస్తము కూడా ఎవరి చేతికి అప్పచెప్పాడు? రావడం, భోజనం చేసి వెళ్ళిపోవడమే తప్ప ఇంట్లో ఉన్న పనులన్నీ యేసేపే చేస్తున్నాడు. అక్కడ ఏదో నిందొచ్చింది, జైలుకి వెళ్ళాడు. జైల్లో ఏం జరిగింది? ఆ జైలు అధికారి యేసేపుని చూసి, ఈ బాధ్యతలన్నీ నువ్వే చూడు, ఈ జైలు బాధ్యతలన్నీ నువ్వే చూడు అని జైల్లో ఉన్న ఖైదీలందరినీ యేసేపుకి అప్పచెప్పాడు. అంటే యేసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అతడు చేసిందంతా ఏమైంది? సఫలమైంది. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనము చేసిందంతా సఫలమవుతుంది. ఈరోజు మీరు చేసింది సఫలమవుతుందంటే మీ నీతి కాదు. ఈరోజు మీరు చేసిన పనులు జరుగుతున్నాయి అంటే మీ మంచితనం కాదు. ఈరోజు మీరు చేసిన పనులు నెరవేరుతున్నాయి అంటే మీ గొప్పతనం కాదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కనుక మన పనులు సఫలమవుతున్నాయి. ఏమవుతున్నాయి? మన పనులు ఏమవుతున్నాయి? సఫలమవుతున్నాయి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక మనకు సహాయము చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు చూడండి దయచేసి 18వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. నీకు నేను తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు అని ఉంది. ఒక ఆయన సాక్ష్యం చెప్తూ ఇలా చెప్తున్నాడు. భయంకరమైన మాంత్రికుడు అంట ఆయన. మరి మీలో ఎంతమంది విన్నారో వినలేదో తెలియదు కానీ చాలా భయంకరమైన మాంత్రికుడు ఈరోజు సేవ చేస్తున్నాడు. ఆ భయంకరమైన మాంత్రికుడు చెప్పింది ఏంటంటే, ఒక 10 దయ్యాలు ఇలా వస్తున్నాయట. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, పలానా ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు ఆ ఇంటికి వెళ్తున్నారంటే, అక్కడ 10 మంది మనుషులు ఉన్నారు, ఆ 10 మందికి ఏదో ఒక ఇబ్బంది కలుగు చేయడానికి వెళ్తున్నామని చెప్పాయంట. అంటే ఒక మనిషి ఒక ఇంట్లో ఉంటే ఒక దయ్యం ఆ ఇంట్లో ఒక మనిషిని పట్టుకొని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆయన చెప్పిన సాక్ష్యంలో ఇంతకుముందు రాజారావు గారు అని ఒక ఆయన చెప్పారు, ఈయన కూడా చెప్పాడు. మన ఇంటి ముందు ముగ్గేస్తే ఆ ముగ్గు ద్వారా కూడా దయ్యం ఆకర్షింపబడి ఇంట్లోకి వస్తుందని చెప్పారు ఆ మాంత్రికులు. ముగ్గేసినా కూడా చాలామంది తెలియక ముగ్గేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన చెప్పిన సాక్ష్యంలో ఏంటంటే, దయ్యాల్ని మన ఇంట్లో కానీ మనలో ప్రవేశిస్తే అంతవరకు బాగున్నటువంటి పిల్లలు ఏడుస్తారట, అంతవరకు బాగున్న వాళ్ళకేమో కడుపుల నొప్పి వస్తుందట,
అంతవరకు బాగున్న వాళ్ళకేమో ఏదో ఒక నొప్పి వస్తుందట, ఏదో ఒక నొప్పి వస్తుందట. ఆయన మారకు ముందు ఇలా నడిచి వెళ్ళిపోతున్నాడట. ఒక ఆమె గర్భిణీ స్త్రీ ఉందట అక్కడ. గర్భిణీ స్త్రీ ఉంటే ఎవరు అన్నారట, అతను వస్తున్నాడు కొంచెం పక్కకి వెళ్ళిపో అని. వాడేం చేస్తాడు నాకు అందట. ఆ మాట ఇతను చెవుల్లో పడిందట. ఆయన అలా చూసుకొని వెళ్ళిపోయాడంట. విపరీతమైన నొప్పి వచ్చేసిందట ఆమెకి, విపరీతమైన నొప్పి. డాక్టర్కి కూడా అర్థం కాలేదంట, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా నొప్పి తగ్గట్లేదంట. అప్పుడు ఎవరో అన్నారట, ఇందాక మీ అమ్మాయి ఇలా అంది, ఆయన దగ్గరికి వెళ్ళండి, వెళ్తే ఏదైనా సొల్యూషన్ ఏదైనా చెప్తాడు. ఏమంటే వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకెళ్ళి ఏదో తెలియక అనేసింది, క్షమించండి అంటే బాగుంటుంది వెళ్ళు అన్నాడట. వచ్చి చూస్తే బాగుందంట. అలాంటి భయంకరమైన మాంత్రికుడు నరమాంసాన్ని కూడా తిన్నాడంట. ఆయన ఈరోజు దేవుని నమ్ముకొని సేవ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు చూడండి, మనకు వ్యతిరేకముగా శత్రువు పనిచేస్తున్నాడు. అందుకే బైబిల్లో ఆకాశ మండలమునకును భూమికి మధ్య దురాత్మ సమూహము సంచారము చేస్తుంది అని ఉంది. ఏమి సంచారం చేస్తుంది? ఎఫీసీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, ఆకాశ మండలమునకు భూమికి మధ్యలో ఏం సంచారం చేస్తుంది? దురాత్మ సమూహం. అంటే ఈ దురాత్మ సమూహాలు మనిషి యొక్క చిన్న మైండ్ మీద పనిచేసి అతని ఆలోచన విధానాన్ని మారుస్తాయి, చేయకూడని పనులు అతనితో చేయిస్తాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఎవడునూ నీ మీదకి రాకుండా. అందుకే అన్యులు భయపడిపోయి రక్షలు అవి కట్టుకుంటారు. నిజానికి ఆ రక్షణలు ఏమీ లేదు. మన మీదకి ఏ దయ్యము కూడా హాని చేయకుండా ఉంటుంది అంటే కారణం ఏంటంటే, దేవుడు మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. చూడండి, ఒకవేళ దేవుడు మనకు తోడుగా లేకపోతే మనకు కొంతమంది శత్రువులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కీర్తనలు, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి కీర్తనలు తెరవండి. 124 ఒకటి చదవండి. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందరు. అంటే కొన్నిసార్లు మనుష్యులు కూడా మన మీదకి లెగుస్తుంటారు, వారి కోపం మన మీద రగులుకుంటూ ఉంటుంది. అయితే దేవుడు మనకు తోడుగా ఉండకపోతే ప్రాణముతోనే వారు మనల్ని ఏం చేస్తుండేవారు? మృంగేస్తుండేవారు. అంటే దేవుడు మనకి తోడుగా ఉండటం వలన ఎవడూ కూడా మన మీదకి ఏం చేయట్లేదు, రావట్లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. చూడండి, నేను నీకు తోడుగా ఉన్నాను గనుక నేను నిన్ను సమకూరుస్తాను అంటున్నాడు. అంటే మన దేవుడు చెదరగొట్టే దేవుడు కాదు. మన దేవుడు చెదరగొట్టే వారికి కూడా దేవుడు కాదు. మన దేవుడు సమకూర్చే దేవుడు. మన దేవుడు ఒక దగ్గరగా మనమందరం ఉండాలి, ఒక కుటుంబముగా మనం ఉండాలి, ఐకమత్యముతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఏక అభిప్రాయముతో ఉండాలి, ఏక మనస్సుతో ఉండాలి, ఏక బుద్ధితో ఉండాలి అనేది ఆయన యొక్క ఆశ. అందుకే ఆయన అంటున్నాడు, మీకు నేను తోడుగా ఉండి మిమ్మల్ని నేను సమకూరుస్తాను అంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు తోడుగా ఉండడం వలన ఇలా మనం బైబిల్లో చూస్తే ఇంచుమించు ఒక 50 రకాల మేళ్ళు కనబడతాయి. ఇది ఆరాధన వర్తమానం కనుక ఈ చిన్న వర్తమానాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు తోడుగా ఉండడం వలన మనము ధైర్యముగా ఉంటాం, మనం ఆశీర్వదించబడతాం, మనం విడిపించబడతాం, మన మీదకి ఎవడు రాడు, మనము సమకూర్చబడతాం, మనకు సహాయం లభిస్తుంది, మనం బలపరచబడతాం, మనము రక్షింపబడతాం. కారణం ఏంటంటే దేవుడు మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఎంతవరకు? మరణము వరకు మనకు ఎలా ఉంటాడు? ఆయన తోడుగా ఉంటాడు.
నిన్ను విడువను ఎడబాయను, నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండు అన్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మీరు ఏ భయముతో వచ్చినా దేవుడు అంటున్నాడు, మీకు నేను తోడుగా ఉంటాను గనుక భయపడొద్దు అని. కాబట్టి భయపడకుండా ఆయన తోడుగా ఉన్నందుకు, ప్రభువా నాకు ఎవరు తోడుగా లేరు, నేను ఒంటరితనంతో ఉన్నాను, అందరూ ఉన్నా కూడా ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉంది, కానీ ఈరోజు మీరు నాకు తోడుగా ఉంటాను అన్న మాట ద్వారా నన్ను ధైర్యపరిచారు, నాకు భరోసా ఇచ్చారు, నాకు వాగ్దానము చేశారు. మీ తోడు అనేది నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తుందో తెలియచేశారు. అందుకు నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాను అని దేవునికి ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రభువుని ఆరాధన చేద్దాం. దయచేసి మోకరించండి.